రిపోర్టర్లని పూర్తి అధ్వానంగా తయారైపోయింది. అట్లాగే అక్కడ బాక్సైడ్ గన్లు ఇవన్నీ తవ్వుతున్నారంటే తెలియకుండా తవ్వుతారా? మనం ఇక్కడ కూర్చుని ఉపన్యాసాలు ఇస్తారు మైదాన ప్రాంతాల్లో, మైదానం గాళ్ళు అక్కడ మొత్తం తవ్వుకుపోతున్నారు. కాబట్టి అట్లాగా ఉంటది. ఇది డ్రగ్స్ అయినా అంతే. జగను చంద్రబాబు నాయుడు డ్రగ్స్ పెట్టుకునేటట్టయితే మొత్తం ఈ పాటికి ఎప్పుడో సర్వనాశనం అయ్యేది. కానీ అంత భారీగా డ్రగ్స్ రాకెట్ అనేది నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో, అదైతే వాస్తవం. ఎవరున్నారు ఏంటని అన్ని వేల కిలోలు ట్రాన్స్పోర్టేషన్ కంటైనర్లో వచ్చేస్తున్నాయంటే నిజంగా ఏ రాజకీయ నాయకులు అండదండ లేకుండానే ఇదంతా జరుగుద్దా? మీకు గుజరాత్లో పట్టుపడ్డాయి, ఈ ఏడాదిలోనే 5 సార్లు షిప్లు పట్టుపడ్డాయి. కేరళలో పట్టుపడ్డాయి, ముంబైలో పట్టుపడ్డాయి. ఇది రాజకీయ నాయకుల అండలు పెట్టుకుని చెయ్యరు. రాజకీయ నాయకులు కూడా మాఫియా శక్తుల్ని వెంట పెట్టుకుని ధైర్యం చేయరు. ఇదేమన్నా సినిమాల్లో అయితే గనక ఆ మాఫియా లీడర్ ఓట్లు వేపిస్తాడు, అక్కడ అరాచకాలు చేసి రౌడీజం చేసి. కాబట్టి ఇది ఆ రోజులు కాదు కదా. రాజకీయ నాయకులు అండ కాదు, ఈ దీని వెనకాల ఉండేటువంటిది మాఫియా శక్తులు. వాళ్ళేమి భయపెడతారు వీళ్ళని. నాకున్న అవగాహన మేరకు నేను అప్పుడు వైజాగ్లో ఏ రూట్లో దొంగచాటుగా సరుకులు వస్తాయో కూడా నేను కవర్ చేశాను. హిడెన్ ఆపరేషన్స్ చేసాం. షిప్పులు ఎక్కడ ఆగుతాయి, ఎట్టించి బోట్లు వేసుకుని తెస్తారు, ఇవి కూడా. ఇదంతా ఒక పెద్ద మాఫియా. రాజకీయ నాయకుడు దాని జోలికి